సరైన సమయంలో సరైన నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది అంటారు. ఇదే సూక్తి సంతానంలో కూడా వర్తిస్తుంది. పెళ్లై సంవత్సరంన్నర దాటినా సంతానం కలగకపోతే వెంటనే ఫర్టిలిటీ సెంటర్ ని సంప్రదిస్తే కేవలం IUI పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సంతానాన్ని పొందొచ్చు. నా ఏజ్ 25 years. ఎక్కడ తిరిగినా కాలేదు. మేడం దగ్గరకు వచ్చినాక IUI ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేసింది మేడం. సెకండ్ టైంకే నేను కన్సీవ్ అయ్యాను. IUI తోనే సెకండ్ టైంకి కన్సీవ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. నాకు PCOD ఉంది, థైరాయిడ్ ఉంది. రెండోసారికి IUI సక్సెస్ అయింది. IUI చేయించుకున్నాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. IVF కాదు, చిన్న పద్ధతి. పిల్లలు లేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూపించుకొని ఖచ్చితంగా అందరు కన్సీవ్ అవుతారని నమ్మకం. అలాగే స్త్రీలకు వయసు 30 సంవత్సరాల లోపున్న IUI పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది అంటున్నారు డాక్టర్ పద్మజ గారు. IUI లోనే ఫస్ట్ టైం వచ్చింది అంటే IUI కూడా చాలా సక్సెస్ ఉంటాయి, కానీ సెంటర్ ఇంపార్టెంట్. అందరు వచ్చిన వాళ్ళందరికీ IVF చేసుకోవాలి, ఖర్చుతో కూడిన పని అని ఏమి ఉండదమ్మా. తక్కువ ఖర్చుతో కూడా అయ్యేది ఉంటుంది, కానీ తొందరగా రావాలి. నీ ఏజ్ ఎంత? 27. అదే 30 years లోపు వస్తే IUI లో ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. అందరు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పెళ్ళై 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు దాటింది మాకు 35 ఏళ్ళు అని వస్తే వాళ్ళకి రావడం IUI లో రావడం కష్టం. IUI ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనే పేరులోని దీని సారాంశం మొత్తం ఉంది. ఈ IUI ట్రీట్మెంట్ అనేది దంపతుల్లోని సంతానలేమిని క్యూర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అది తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ప్రెగ్నెన్సీ రావడంతో పాటు పుట్టిన పిల్లలు కూడా సాధారణ సంతానం కంటే కూడా మంచి మేధాశక్తితో ఎదుగుతారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని చెప్పొచ్చు. అదే IUI గానీ IVF పిల్లలు గానీ హుషారు ఉంటారు, ఇంటెలిజెంట్ పిల్లలు. ఇంకా చిన్నది ఇది. మామూలుగా పెద్ద పిల్లల్ని కూడా నా దగ్గర తీసుకొస్తారు. ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర పుట్టిన వాళ్ళు. అందరు క్లాస్ ఫస్ట్ అనే చెప్తారు. క్లాస్ ఫస్ట్ అంటారు. ఎగ్ స్పర్మ్ మంచిది చేస్తాం కాబట్టి, మనం మంచిగా వచ్చేలాగా మెడిసిన్ ఇస్తాం కాబట్టి మనకు మంచి తెలివిగల పిల్లలు పుడతారు. మీలో కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైతే ఇదే మీకు మంచి సమయం. వెంటనే సంప్రదించండి.